హలో అండి, వెల్కమ్ టు మీ క్షేమం. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ ఇవాళ ఒక అథెంటిక్ మటన్ ఫ్రై చేసేద్దామండి. ఆది మానవులు ఇలానే చేసుకొని తినేవాళ్ళంట. ఇది ఇరానీ స్టైల్లో, ఇరానీ స్టైల్ అనుకోండి, నవాబీ స్టైల్ అనుకోండి. ఇప్పటికీ ఇది పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో నంబర్ 1 ఐటమ్గా ఉందండి ఈ మటన్ ఫ్రై. మీకు కనుక ఈ వీడియో నచ్చితే చక్కగా వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. దీనికి నేను ఒక 200 గ్రాముల మటన్ తీసుకున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అవి కొలత ఏం లేదండి, ఎంతన్నా వేసుకోవచ్చు. ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాని తర్వాత చెక్క అండి, ఒక 2 ఇంచెస్ చెక్క, లవంగాలు ఒక 4, ఇలాచీలు 5, మిరియాలు కొన్ని, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు, షాజీరా ఒక 1 టేబుల్ స్పూన్ అండి. ఇదేమో పత్తరికి పూలు అంటారంటే ఇది, అంతే పత్తరికి పూలు అంటారు దీన్ని. మనకి పచారీ కొట్లలో దొరుకుతుంది ఇది. అది అదుకోండి, చూపించిన అదే క్వాంటిటీ వేయండి. అది వేరులాగా ఉంటుంది కానీ అది ఆకు ఎండిపోయిన ఆకు అనమాట. అది దీంతోనే మంచి టేస్ట్ వస్తుంది. ముందుగా బొప్పాయికాయ, అదేంటంటే టెండరైజర్, మటన్ టెండరైజ్ అవ్వడానికి, మెత్తగా పట్టడానికి అనేసి అని బొప్పాయి తొక్క తీసుకొని ఒక 4 తొనలు పేస్ట్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత మటన్ చూడండి ఇలా స్లైస్ చేసుకోవాలండి, సన్న స్లైసెస్ చేసుకోవాలి. మనం మటన్ షాప్కి వెళ్ళి వాళ్ళని అలా చేసి ఇవ్వండి అని అంటే వాళ్ళు చేసి ఇవ్వరండి. ఇదేంటంటే ఖచ్చితంగా మనం ఇంట్లో చేసుకోవాల్సిందే. అలా తెచ్చేసుకొని మటన్ తెచ్చేసుకొని పెద్ద పీస్ తెచ్చుకొని దాన్ని అలా సన్నగా ఇట్లా స్లాంట్గా పెట్టి నైఫ్ కట్ చేయండి. అదిగోండి అలా పల్సగా కట్ చేయాలి అనమాట. అలా చాలా థిన్గా కట్ చేయాలి వాటిని. అదిగోండి అలా నైఫ్ కొంచెం షార్ప్ ఉంటే చాలండి, వచ్చేస్తుంది. అలా థిన్ పీసెస్ కట్ చేసేసుకోండి. అంతే. దీన్ని ఏంటంటే నీళ్లు పోసి ఉడకబెట్టడం అలా ఏమి ఉండదండి. జస్ట్ అట్లా పెనం మీద కాల్చేస్తాం కాబట్టి మటన్ ఇలా తిన్నగా చిన్నగా సన్నగా కోసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది దానికి ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే ఉన్నాయండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాము అని అంటే అప్పటికప్పుడు అందరు ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు, ఇంట్లో ఏదైనా పార్టీ ఉన్నప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోతుంది, చక్కగా మెత్తగా కుక్ అయిపోతుంది. మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం, పపాయ పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట ఇది త్వరగా. ఇది చూడటానికి పెద్ద పనిగా ఉంది కానీ అండి, ఇష్టంగా చేసినప్పుడు ఏదైనా కానీ చిన్నగా అనిపిస్తుందండి. మనకి టేస్టీగా తినాలి అని అనుకుంటే ఇలా చక్కగా చేసుకొని తినేసేయండి. అదిగోండి డ్రై మసాలా ఇందాక చూపించాను కదా, ఇలాచి, చెక్క, లవంగాలు అవన్నీ అవి. దాని తర్వాత పపాయ పేస్ట్, తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా పేస్ట్, ఇవన్నీ చక్కగా ఉప్పు కలిపేసుకొని, ఇదిగోండి పసుపు వేసుకోండి, కొంచెం తగినంత వేసుకోండి అంతే. అన్నీ ఏమి ఎక్కువ ఏమి వేయద్దు, ఎందుకంటే మిగతా ఫ్లేవర్స్ ఏవి డామినేట్ చేయకూడదు అనమాట. ఆ మటన్ చక్కగా మనకు తెలియాలన్నమాట ఆ ఫ్లేవర్. అదిగోండి ఆ మటన్ పీసెస్ వేసేసి చక్కగా అదిగో అలా అంటేలాగా పెట్టేసేయండి. దానిలో కొంచెం కారం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ మిరియాలు వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోండి. దాని తర్వాత నెయ్యి వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు అంతే చక్కగా కలిపేసుకోండి. నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసుకొని అండి, నిమ్మకాయ పిండుకోండి. ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ పిండేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక మినిమం 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి. లేదా అంటే ముందు రోజు నైట్ చేసుకొని పెట్టుకుంటే మనం ఇంకా బాగుంటుంది. ఇది ఎంతసేపు మ్యారినేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇట్లా కాస్ట్ ఐరన్ ప్యాన్ తీసుకున్నాను. అది కూడా ఏంటంటే ఒక స్టోన్ లాగా ఉండాలని అన్నారు కదా, అందుకని తీసుకున్నాను. దీనికి ఏంటంటే పత్తర్కా గోష్ అంటారండి. ఇది స్టోన్ మీద చేస్తారు అసలు యాక్చువల్గా. మనం ఇంకా రాయి మీద మనకు చాలా టైం పడుతుంది కాబట్టి కట్టెలు పొయ్యి కావాలి దానికి. కాబట్టి నేను కాస్ట్ ఐరన్ కొంచెం లావుగా ఉంటుంది కదా అది తీసుకున్నాను. థిక్ బాటమ్ ప్యాన్ తీసుకొని అదిగోండి అలా వేసేసుకోవాలి. నూనె కొంచెం వేసాను, తర్వాత నెయ్యి కూడా వేసాను. నూనె నెయ్యి కలిపి, నెయ్యి ఉండాలండి ఖచ్చితంగా దీనికి. అన్నీ అట్లా వేసేసేయండి. కొంచెం దూరంగా పెట్టేయండి అంతే. పెట్టేసి వేసేసుకోవడం. అదిగోండి అలా 1 బై 1 వేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. దాని తర్వాత నీళ్ళు ఊరుతాయండి. నీళ్ళు ఊరిన తర్వాత అది సిమ్లో పెట్టేసి అప్పుడు అన్ని టర్న్ చేయండి, అన్నీ వెనక్కి తిప్పండి. ఇదిగోండి వట్టి ఆయిల్ అని నెయ్యి ఉంది చూసారా, అలా డ్రైగా ఫ్రై అయిపోయింది చూసారా. అప్పటికే సగం 50%, మోర్ దెన్ 15% రోస్ట్ అయిపోయింది అండి ఆల్రెడీ అవి. అంతే, అన్నీ చక్కగా టర్న్ చేసేసుకొని ఇప్పుడు దగ్గరికి చేసుకుని అట్లా మూత పెట్టేసుకోండి. ఇప్పుడు నీళ్ళు ఊరవు కదా, మూత పెట్టుకున్నా కానీ నీళ్ళు ఊరవు కదా అవి, అందుకని చక్కగా డ్రై ఫ్రై అయిపోతుంది. అదిగోండి మూత పెట్టేసుకోండి.
ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అది మరీ సిమ్లో పెట్టద్దు, హైలో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు చేసుకోండి. అలానే చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. ఇప్పుడు ఇంకొంచెం టర్న్ చేసి ఉంచండి మళ్ళీ. అంతేనండి, ఎంతో టేస్టీగా అథెంటిక్ మటన్ ఫ్రై అని అంటే ఇదేనండి. పత్తర్కా గోశాల అనేది స్టోన్ గోశాల అండి. ఎంత బాగుంటుందో ఇది చెప్పొద్దు. నంబర్ 1 బెస్ట్ స్టార్టర్ అంటే నమ్మండి. ఇది టూ ఎక్స్పెన్సివ్ అండి. ఈ డిష్ మనకి స్టార్ హోటల్స్లోనే దొరుకుతుంది. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసేసుకునే డిష్ ఇది. చూసారా ఎంత బాగుందో. చక్కగా సాఫ్ట్గా కూడా అయిపోయింది కదా. చిన్నగా అయిపోతాయి మనం పీసెస్ అన్నీ ఉడికిన తర్వాత అవి దగ్గరికి అయిపోతాయండి, షింక్ అయిపోతాయి అన్నమాట పీసెస్ అన్నీ. అందుకని మనం కట్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్దగా చేసుకుంటే ఆ మాత్రం సైజులో ఉంటాయి. టర్న్ చేసుకుంటూ చూసుకోండి, మీరే చూసుకోండి, మనకే తెలుస్తుంది అది ఎంతవరకు ఎలా కాలిందో అనేసి అని. అంతే అయిపోయింది కదా. ఇంకా మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టండి. ఒక 2 మినిట్స్ ఉండండి చాలు. మళ్ళీ అప్పుడు మూత తీసేసి చూడండి. చూసారా చక్కగా డ్రై అయిపోయినాయి. ఇంకా బాగా కొత్తిమీర వేసేసేయండి. చక్కగా కొత్తిమీర చల్లేసేయండి. ధనియాల పొడి వేయండి. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి ఉంది కదా అది కొంచెం వేయండి. తర్వాత గరం మసాలా కొంచెమే, 2 చిటికలు గరం మసాలా, అంతే, చాలా తక్కువ క్వాంటిటీ వేసేసి నిమ్మకాయ పిండేసేయండి. ఇంకా అంతే కదండి, సింపుల్. ఇంకా మీకు ఏ మాత్రం లేట్ చేయకుండా ఇది తెచ్చుకొని చేసుకొని తినేయండి. మటన్ మటుకు బోన్లెస్ ఉండాలి. నేను చెప్పినట్టు స్లైసెస్ కట్ చేయండి, చక్కగా థిన్ స్లైసెస్ కట్ చేయండి. ఈ డిష్ అండి పిల్లలు వీకెండ్స్ చక్కగా చేసేసుకోండి. పిల్లలు పెద్దవాళ్ళు హెల్ప్ లేకుండా చక్కగా మీరే చేసేసుకొని తినేసేయచ్చు. ఇది చక్కగా ఉల్లిపాయలతోని, మళ్ళీ మీరు కావాలంటే మళ్ళీ కొంచెం నిమ్మకాయతోని చక్కగా ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకోండి. వచ్చిన గెస్ట్కి అండి ఈ డిష్ మీరు చేసి పెడితే అసలు వాళ్ళే స్టార్ హోటల్లోనో ఇక్కడ రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇంట్లో కూర్చొని తిన్నట్టయితే ఉండదండి. ఈ డిష్ అంతగా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఇది చేసుకొని తినేసి ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.